హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో భీష్మ ఏకాదశి. ఈ వీడియో షేర్ చేస్తున్నాను. భీష్మ ఏకాదశి 2024 మంగళవారం 20వ తేదీన వస్తుందండి. భీష్మ ఏకాదశి కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలో అన్నీ పవిత్రమైన రోజులుగా భావిస్తాము. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో భీష్మ ఏకాదశి ఒకటి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదున్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. దీనికి చిన్న కథ ఉందండి, చెప్తాను. భీష్ముడు గంగా సంతానంలో 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు. భీష్ముడు ధనుర్విద్యకు అర్జునుడు, కృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపై చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించడమే కాక ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్య గతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు ఉత్తరపరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. ఏకాదశి నాడు తెల్లవారుజామునే లేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని, అలాగే తలకు స్నానం చేసుకోవాలండి. పూజ గదిని శుభ్రం చేసి నేను ముందుగా ఒక పీట వేసుకొని పీటపై ఒక క్లాత్ని అమర్చి లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకున్నానండి. అలాగే విఘ్నేశ్వరుణ్ణి, లక్ష్మీ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలతో ఉన్నారండి నా దగ్గర. ఆ విగ్రహాన్ని పెట్టుకున్నానండి. గోపురం ఉందండి, గోపురం కూడా అమర్చాను. శంకుచక్ర దీపాలు, అలాగే కూర్మ దీపాలు ఉన్నాయి, అవి కూడా పెట్టాను. నాకు వెంకటేశ్వర నామాలతో ఒక కుంది ఉందండి, దానిలో కూడా దీపం పెట్టాను. ఇలా నా దగ్గర చిన్న గోవింద నామాలు ఉంటే ఇలా నామం ఏర్పాటు చేశానండి. చామంతి పూలతో, గులాబీలతో అలంకరించి తప్పకుండా తులసి దళం సమర్పించాలండి. తులసి దళం అమర్చాను.
అలాగే గోవిందుడికి పారిజాత పూలన్నీ చాలా ఇష్టం అండి. పారిజాత పూలతో కూడా నేను పూజ చేశాను. ఏకాదశి నాడు పిండి ప్రమిదలో దీపం పెట్టుకుంటే చాలా మంచి శుభ ఫలితం ఉంటుందండి. గోవింద నామాలు పెట్టుకొని ఇలా మనం పచ్చకర్పూరాన్ని మనం చేసే పూజలో దీపాల్లో వేస్తే ఆ సెగకి మంచి వాసన వస్తుందండి. అలాగే ప్రసాదంలో కూడా వేసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించుకోవచ్చండి. అలాగే చలివిడి వడపప్పు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే కొంచెం జవ్వాదు సువాసన కోసం వేసుకోవాలండి. వేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉంటుంది. మనకి ఎంత వీలు ఉంటే అంత మనం పూజ చేసుకోవాలండి. ఉద్యోగం చేసే గృహిణులైతే ఉదయాన్నే ఒక దీపం పెట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రం కూడా చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలు. మన దగ్గర తులసి ఎక్కువగా ఉంటే తులసిమాల వేయొచ్చండి. లేదంటే తులసిని ఇలా పూజ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర అష్టోత్తరం, మనకి ఏది వీలుగా ఉంటే అది చదువుకోవచ్చండి. విష్ణు సహస్రనామాలు చదివితే ఇంకా మంచిది. లేదంటే నమో నారాయణ అని, ఓం నమో లక్ష్మీనారాయణ అని ఆ మంత్రం చదువుకుంటే చాలు. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. ఈ ఏకాదశి నాడు అన్నం తినకూడదండి. ఉపవాసం ఉండి సాయంత్రం నూక ప్రసాదం చేసుకొని తినాలి. మీకు ముందే చెప్పాను, బియ్యంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఏకాదశి నాడు అన్నం తినరు. ఉపవాసం చేయలేని వారు పాలు పళ్ళు తీసుకొని పూజ చేసుకోవచ్చు. పళ్ళు పాలు మన శక్తి కొలది ఏ నైవేద్యమైనా మనం సమర్పించుకోవచ్చండి. ఒక తాంబూలం ఏమీ చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక తులసి దళం ఉన్నా మనం పూజ గదిలో ఒక దీపం పెట్టుకున్నా సరిపోతుందండి. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలు జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. సాయంత్రం కూడా పూజ చేసుకొని పిండి ప్రమిదలు ఆవుకు పెట్టేయాలండి మరుసటి రోజు. అలాగే పువ్వులు తులసిదళం అంతా పారే నీటిలో వేయాలి. మరుసటి రోజు పూజ చేసుకొని ద్వాదశి గడియలు మోగక ముందే భోజనం చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.